హాయ్ అండి. ఇప్పుడు మామూలు బిర్యానీ ఏం తింటాం? చూడండి ఈ స్పైసీ బిర్యానీ దమ్ముతో ఉంది గదా! ఈ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో కారం రైస్‌కి, అలాగే కర్రీకి సరిపడా వేసేయాలనమాట. ఉప్పు, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి, మసాలా పౌడర్ కూడా వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్టు కర్రీకి, రైస్‌కి సరిపడా వేసేసి, అందులో పెరుగు కూడా ఒక కప్పు పోసేసి, ఈ విధంగా మంచిగా మసాజ్ చేసినట్టుగా ఇక్కడైతే గరిటెతో చూపించాను గానీ, మన చేత్తో చేస్తే ఇంకా బావుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా తయారు చేసుకోవాలి బాగా. అయితే రైతా ఒక పక్క మనం ప్రిపేర్ చేసుకుందాము. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు, సాల్ట్ వీటన్నిటిని ఈ విధంగా వేసేసి చక్కగా దీన్ని కూడా కలిపేసుకుంటే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టుగా. ఆనియన్స్ చూసారా ఈ విధంగా వేగిపోయాయి కదా! ముందుగా మసాజ్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీలోన ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసేసి స్టవ్ ఎక్కించేసేయాలన్నమాట. స్టవ్ ఎక్కించేసి ఈ విధంగా మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్క మనం వేరే ఫ్లేమ్లో వాటర్ పెట్టుకొని అందులో మసాలా దినుసులన్నిటిని వేసేసి, కొత్తిమీర, చిన్న లెమను, సాల్ట్ ఆ వాటర్కి సరిపడా సాల్ట్ వేసేసి, తర్వాత ముందుగా నానబెట్టుకున్న హాఫ్ కేజీ రైస్ని కూడా అందులో వేసేసుకుంటే 90% ఉడికిపోయే వరకు మనం వాటర్లో ఉడికించేయాలన్నమాట రైస్ని. ఆ తర్వాత కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడుకుతుంది కదా! ఈ ఉడికిన రైస్ని కూడా దాని మీద వేసేసి లేయర్స్గా ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా! ఆనియన్స్, కొత్తిమీర, గీ వేసేసి ఇంకో లేయర్ కూడా మనకి ఆ రైస్ పట్టే వరకు అలా వేస్తే రైస్లో ఉన్న కొద్దిగా వాటరు దీనిలో పోసేసి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ని పోస్తే ఈ విధంగా రెడీ అయిపోతుంది. అయితే మూత పెట్టడం మాత్రం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. పేపర్ వేసి దాని మీద అలా వేస్తే ఒక 10 మినిట్స్ ఉడికిస్తే చాలండి, మనకి ప్రిపేర్ అయిపోతుంది దమ్ బిర్యానీ. చూసారా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు బాగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎంత బాగుందో కదా, చూడడానికే నోరూరిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.